హలో అందరికీ. ఎండ అయితే మామూలుగా లేదు. అయినా సరే మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తా, నాతో రండి. ఈ ఎండల్లో ఈ చెరువులో కొన్ని నీళ్ళు, అందులో కొన్ని లోటస్ ఉండడం గ్రేట్. మీరేమంటారు? గ్రేట్ అంటారా? నాకు ఈ ప్లేస్కి వచ్చిన ప్రతిసారి ఒక కొత్త అనుభవమే చూస్తుంటే. మీరేమంటారు? అవునంటారా కాదంటారా? ఎండలు మండిపోతున్నా ఈ చెరువులో నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి. ఇంత చిన్న కొల నుండి దాంట్లో కొన్ని లోటస్ ఉంటే ఎంత అందంగా ఉంటుంది కదా. మీరేమంటారు? పడి లేచి ఏదో ఒక విధంగా 2 పూలు తెంపుకున్నా అదే చాలా గ్రేట్ నాకు. మునగాకు కోసం వేట ప్రారంభం. ఏదో ఒక విధంగా మునగాకు సాధించడం కోసం ఈ ప్రాంతానికి వచ్చాం. ఇంత ఎండల్లో కూడా ఈ ప్రాంతానికి వచ్చి మునగాకు వేట. మునగాకైతే మొత్తానికి సాధించి తిరిగి మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఈ ఎండకి కొత్తిమీర మునగాకు 2 వాడిపోయినాయి. విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ప్రతిదీ కొనవసరం లేదు, మనం అలా వెళ్ళి ఇలా కూరగాయలు తెచ్చుకోవచ్చు అన్నమాట. అందరి తోటలో కోస్తే కొడతారు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళ దాంట్లో వెళ్ళి తీసుకురావచ్చు అన్నమాట. ఇది సండే ఈవినింగ్. కోళ్ళు, దూడలు, వీటి రొటీన్ లైఫ్ స్టైల్ ఉంటుంది. వీటిని మేతకు తీసుకువెళ్ళాలి. అవి మేసిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. ఇదే రొటీన్గా ఉంటుంది. సండే అంటే రొటీన్ లైఫ్ స్టైల్. ఇది మా అప్సరా. అప్సరా అంటే మామూలు అప్సరా కాదనమాట. రెప్ప చాటలో కళ్ళ దాటేస్తుంది అనమాట. మనం ఎక్కువసేపు మేపలేం, ఎందుకంటే మనకు ఓపిక తక్కువ. అందుకోసమే వీటిని ఇంటికి రిటర్న్ తీసుకుని వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి పొట్టేసి పొట్ట నిండా కుడిచిపెట్టడం, అదే మన రొటీన్ లైఫ్ స్టైల్. అప్సరా దగ్గర కొద్ది జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఏమారితే కుడిది దొబ్బేస్తుంది. తర్వాత గడ్డి మోపులు మోయడం. గడ్డి మోపుని తీసుకువెళ్ళి ఇంటికాడ వేయడం. ఈ క్లిప్ ఇంత పర్ఫెక్ట్గా రావడానికి కారణం మా అల్లుడు. ఈ క్లిప్ తిమ్మని చేతికి పోనిస్తే కదలకుండా నిలబడ్డాడు. ఎంత గ్రేటో. కదలకుండా ఒక్క చోట ఉండే పిల్లోడు కాదనమాట. అంత అల్లరి పిల్లోడు కదలకుండా ఒక క్లిప్ తీశాడు. గడ్డి మోపు నత్తినుంటే నన్ను ఎత్తుకో అని మారం చేస్తున్నాడు. సెకండ్ గడ్డి మోపుకి తిరిగి వచ్చినప్పుడు మా తోట అవుట్ సైడ్ నేచర్ చిన్న కుంట ఉంటుంది. ఆ కుంట దగ్గర కొన్ని ఆవులు మేస్తున్నాయి. ఇక్కడ రావడానికి కారణం ఈ చెరువులో చెరువు కోళ్ళు ఉంటాయన్నమాట. వాటి క్లిప్ తీసుకుందామని వచ్చాను. నేను వచ్చిన టయానికి అవి లేవు. ఇది మా మామిడి తోట. ఈ తోటను 2 రౌండ్లు వేస్తే చాలన్నమాట. ఎటువంటి యోగాలు, మెడిటేషన్లు, జిమ్కి అసలే పోనవసరం లేదు. ఇది మా మడి. ఇక్కడ కూర్చుంటే ఎన్ని టెన్షన్లున్నా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చున్నట్టుంటుంది. ఎటువంటి టెన్షన్లు గుర్తురావు. ఇది మా తోట. ఈవినింగ్ టైం ఇలా ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మాకు సపోర్ట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.